ఇక్కడ జరుగుతున్న ఆడవాడేంటో మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా. హైపర్ ఆది గారు వచ్చారు. అక్కడికి వెళ్ళి అందరు ఫొటోస్ దిగేద్దాం, వీడియోస్ దిగేద్దాం అని మంచి ఆడవాడుగా ఉన్నారు. ఈ పాప చూడండి అది అది అని ఎలా అరుస్తుందో, మంచి ఎనర్జీగా అరుస్తుంది ఆ పాప అయిపోయి. లాస్ట్లో ఎండ్ అయిపోతుంది ఇంక ఈవెంట్ అనగా వచ్చారు ఆది గారు. ఫస్ట్ ఒకసారి వచ్చారు, జనం ఫుల్ మీద పడిపోతున్నారు ఫొటోస్ వీడియోస్ కోసమని, అందుకని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు. ఇప్పుడు వచ్చేసి చూడండి అందరు ఫొటోస్ వీడియోస్ మంచిగా దిగుతున్నారు. ఆది గారు వస్తేనే ఇలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకెలా ఉంటుందో కదా. ఈవెంట్ మాత్రం అదిరిపోయింది. ఆది గారు మాత్రమే కాకుండా ఇంకా కీర్తన గారు కూడా వచ్చారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి గారు. ఆవిడతో అయితే ఫొటోస్ దిగాం మేము, ఆది గారితో అయితే కుదరలేదు. ఇక్కడ ఆది గారు మాట్లాడాలా వద్దా, మీకు కొంచెం సైలెంట్ గా ఉండండి, దూరంగా ఉండండి అని చెప్తున్నారన్నమాట. అయినా వినట్లేదు జనం ఎక్కడాను. మనం వెళ్ళింది అయితే మీరు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమవుతుంది కదా. కార్తీక మాసం వనభోజనాలకి వెళ్ళాము. వేరే మహిళల ఆధ్వర్యంలో 4వ కార్తీక మాస వనభోజనాలు ఇవి. ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, నేను ఇంకా మా హస్బెండ్ అంటే మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి వీడియో ఫుల్ గా చూపిస్తాను మీకు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము కార్తీక మాస వనభోజనాలకు వెళ్తున్నాం, దానికి సంబంధించిన వీడియో. తమిళ చూసి ఇప్పుడు నేను చెప్పిన చూసి మీరు షాక్ అవ్వచ్చు. నిజమేనండి, ఇండియాలోనే కాదు మాకు కూడా దుబాయ్లో ఇలా వనభోజనాలు జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు, 4th టైం అంట. నేను మాత్రం ఫస్ట్ టైమే వెళ్తున్నాను. 4వ కార్తీక వన సంరాధన ఆత్మీయ సమ్మేళనం వేరే మహిళల ఆధ్వర్యంలో అని పెట్టారు. టైటిల్ మాత్రం అదిరిపోయిందండి. ఇక్కడ మా ఫ్యామిలీయే కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్తున్నాము. మాల్ ఆఫ్ ఉమల్కాయన్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళు మేము కలిసి వెళ్తున్నామట. ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది, అందుకే ముందే చెప్తున్నాను మీకు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనేసి. ఈ ఈవెంట్ కి గెస్టులుగా అయితే కీర్తన గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఇంకా హైపర్ ఆది గారు కూడా వచ్చారు. ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. హైపర్ ఆది గారితో అయితే ఫోటో దిగడం కుదరలేదు, కానీ కీర్తన గారితో అయితే ఫోటో దిగామట. హైపర్ ఆది గారు వచ్చేసరికి ఫుల్ వచ్చారు జనం వచ్చేసి. ఇక్కడ మా వాళ్ళందరూ చూడండి మీకు హాయ్ చెప్పేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము మా తమ్ముడు వెళ్తున్నాం అన్నమాట. పిల్లలు వచ్చేసి ఫుల్ ఎక్సైట్మెంట్. ఇలాంటి ప్లేసెస్ చూపించడం మేము చాలా తక్కువ కదా పిల్లలకి, ఇక్కడ బాగుంటాయి కదా ఇలాంటివి అనేసి తీసుకువెళ్తాం అన్నమాట. చాలా తక్కువ కదా మాకు ఇలాంటి ఈవెంట్స్, ఇండియాలో అయితే బోల్డ్ అని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్లే దారిలో ఉన్నాము. ఈ ఈవెంట్ జరిగింది అయితే దుబాయ్లో, అంటే 26వ తారీఖునే ఈ నెలలోనే జరిగింది అన్నమాట ఈవెంట్. ముషరఫ్ పార్క్ లో జరిగింది ఈవెంట్ వచ్చేసి. చాలా బాగుంది పార్క్ కూడా, ఎంట్రన్స్ ఇలా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంది. ఏదో అడవిలోకి ఎంటర్ అవుతున్నాం మనం అన్నట్లు ఉంది, కానీ లోపల చూస్తే మాత్రం చాలా బాగుంది. చాలా పెద్ద పార్క్. నేను ఫస్ట్ టైం వెళ్ళినా కూడా దెబ్బకి ఫ్యాన్ అయిపోయాను నేను పార్క్ అయితే. మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉంది పార్క్ చూస్తే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 2000 మంది తెలుగు వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో మీరు ఈవెంట్ లో చూద్దరు. కానీ ఇక్కడ చూడండి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు టవల్ వేసుకుని తిరిగేస్తున్నారు జనం, మన వాళ్ళని అర్థమైపోవడానికి. చాలా మంది వచ్చారు. గేట్ 1 గేట్ 2 అని అలా ఇచ్చారు వీళ్ళైతే మ్యాప్స్ లో. మేము వచ్చేసి గేట్ 1 నుంచి వెళ్ళాము. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ అలా నడిచామన్నమాట. మళ్ళీ లోపల అంత పెద్ద పార్క్ ఉందన్నమాట. కార్ పార్కింగ్ చేసి ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు వచ్చేసి ఇదేంటి దారులు ఇలా ఉన్నాయి అంటున్నారు అనమాట. షార్ట్ కట్ లో తీసుకువెళ్తున్నాము, వాళ్ళకి ఎక్కువ దూరం నడిచిన ఫీలింగ్ రాకుండా ఉండడానికి అనేసి. కానీ వాళ్ళ అడవిలో నడిచినట్లు ఫీల్ అయ్యారన్నమాట పిల్లలు. ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్ లేట్ గా నడుస్తున్నాం, మా హస్బెండ్ పిల్లలు ముందు వెళ్ళిపోయారు. పార్క్ వెళ్లే దారి మాత్రం చాలా బాగుంది. నడుస్తున్న ఫీలింగ్ ఎలా ఉందంటే అడవిలో నడుస్తున్నట్లు ఉంది చూడడానికి. ఇక్కడ వచ్చేసి చూసారా దూరంగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ మనలా వచ్చిన వాళ్ళే అన్నమాట. అందులోనూ జనసేన పార్టీ ఈవెంట్ అంటే ఎవ్వరు రాకుండా ఉంటారు. ఇక్కడ వచ్చేసి వనభోజనాలు అంటే ఉసిరి మొక్క ఖచ్చితంగా ఉండాలి కదా. ఇక్కడ ఒక ఉసిరి మొక్క పెట్టి దాని కింద మన దేవుడి ఫటాలు పెట్టి పూజ చేయడానికి పసుపు కుంకుమలు ఇంకా దీపాలు కొబ్బరి నూనె అన్ని పెట్టారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ ఆర్క పూజ చేస్తుంది చూడండి. మేము ఆల్రెడీ ఆ రోజు ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఉసిరి చెట్టు కనిపించి ఇంకా దేవుడి ఫటాలు కనిపిస్తే పూజ చేసుకోకుండా ఉండలేం కదా. అలా అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ దండం పెట్టుకుంటున్నారు. దండం పెట్టుకోకుండా ఎవరూ లేరన్నమాట. మేము వెళ్లేసరికి 12 అయిపోయింది. ఈవెంట్ స్టార్ట్ అయింది అయితే 10 గంటలకి. అప్పటికే పిల్లలకి జెంట్స్ కి సంబంధించి గేమ్స్ పెట్టారంట, అవి అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ లేడీస్ కి గేమ్ పెట్టారు, అది ఆడుతున్నారన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఒకటి పెట్టారు, అంటే స్టాచ్యూలా పెట్టారు. అక్కడ ఒకళ్ళు ఫొటోస్ దిగుతున్నారన్నమాట. వెళ్ళి మేము కూడా దిగేసాం అలాగా. ఇక్కడ లేడీస్ కి సంబంధించి ఒక చిన్న గేమ్ పెట్టారు. గేమ్ ఏంటంటే ఆ పిల్లో విసురుతారంట. పిల్లో విసిరినప్పుడు ఏమైందంటే ఆ పిల్లో పట్టుకున్న వాళ్ళకి రైట్ వాళ్ళేమో లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ వాళ్ళేమో రైట్ హ్యాండ్, అలా హ్యాండ్ పైకి ఎత్తాలి అనేసి గేమ్ పెట్టారు. బాగుంది చూడడానికి. వచ్చేసి గేమ్ వచ్చేసి ఆ గేమ్ లో లాస్ట్ విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారంట. అలా లేడీస్ కి జెంట్స్ కి ఇంకా పిల్లలకు కూడా గేమ్స్ జరిగాయి అన్నమాట. మా ఫ్రెండ్ హారిక కూడా వెళ్ళింది ఈ గేమ్ ఆడడానికి. తను వచ్చేసి అందరూ నేను ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లోనే వచ్చేస్తాను అనేసి తను కూడా అలా వచ్చేసింది. మన తెలుగు అలా ఉంటుంది అనమాట. నేనైతే అస్సలు వెళ్ళలేదు, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లోనే వచ్చేస్తాను అనేసి. ఇలా ఈ గేమ్ మాత్రం చాలా ఈ గేమ్ అవుతుంది కానీ వీళ్ళంతా అనమాట. నేను అదంతా కవర్ చేయలేకపోయాను, జస్ట్ వాళ్ళు మాట్లాడింది అంతే, అంతవరకు పెట్టాను నేను. తర్వాత వచ్చేసి మన భోజనాలు కదా మనం వచ్చింది. ఇప్పుడు వచ్చేసి భోజనాలు అయితే తీసుకొచ్చేసారు. మనం అందరం భోజనాలు చేసేద్దాం ముందు, తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అన్నారు వాళ్ళు. అప్పుడు అందరూ భోజనాలు చేయడానికి వెళ్ళారు. 2000 మంది తెలుగు వాళ్ళు ఒక చోట కలిస్తే ఎలా ఉండదు చూసారా, ఎంత మంది ఉన్నారంటే. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఒకటే కౌంటర్ పెట్టుకున్న 2-3 కౌంటర్లు పెట్టారన్నమాట భోజనానికి. అలా అందరూ తలా చోట నుంచి భోజనాలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూడండి ఎగిరెగిరి మరి వీడియో ముందు నుంచి చూస్తుంది. కానీ వీళ్ళ భోజనాలు వడ్డించే విధానం, వండిన విధానం అంతా కూడా చాలా బాగుంది నిజంగాను.
చూడండి ఎంతమంది జనం వచ్చారో. పార్క్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి బంగాళదుంప కర్రీ, సాంబార్, పులిహార, ఇంకా వంకాయ కర్రీ, వైట్ రైస్, సాంబార్, వడియాలు అన్నీ ఉన్నాయి. బూరెలు కూడా ఉన్నాయన్నమాట. ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను నేను. మేము వచ్చేసి మా ఫ్లేట్ తెచ్చేసుకుందాం. ఫ్లేట్ చూపిస్తున్నాను అందుకనే మీకు. నేను వీడియో తీసుకుంటుంటే మా తమ్ముడు చూడండి నన్ను వీడియో తీస్తున్నాడు. నేను ఫ్లేట్ ఏదో తెగ వీడియో తీసేస్తున్నానని. తిన్న తర్వాత ఇక్కడ లేడీస్కి సంబంధించి ఒక స్టాల్ పెట్టారు డ్రెస్సులకి. అది చూడడానికి వెళ్ళాం. మనం ఏం తీసుకోలేదులేండి. ఆల్రెడీ ఇండియా నుంచి చాలా తెచ్చుకున్నాం. మా హస్బెండ్ అడిగామంటే ఇప్పుడు నిద్రపోతున్న సింహాలు లేపినట్టు అవుద్దని నేను ఆయన ఏం లేపలేదు, అడగలేదు. జస్ట్ చూసి వచ్చేసాం అంతే మా ఫ్రెండ్ నేను. కానీ చాలా మంది తీసుకుంటున్నారు, రేట్లు రీజనబుల్ గానే ఉన్నాయి అనేసి. ఇప్పుడైతే తిన్న తర్వాత అందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. హైపర్ ఆది గారు ఎప్పుడు వస్తారా అనేసి. పిల్లలకైతే ఐస్ క్రీమ్ బండ్లు మాత్రం బాగున్నాయి. పిల్లలు ఉన్న చోట ఇలాంటివి బాగుంటాయి కదా, వాళ్ళు బాగా తెలివిగా ప్లాన్ చేసుకుని వస్తారన్నమాట. తర్వాత అయితే ఆది గారు వస్తారు అనేసి చూసాం రావట్లేదని ఇంకా వెళ్ళిపోదాం అనుకునేసరికి కరెక్ట్గా ఆది గారు వస్తున్నారు అనేసి అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత వచ్చేసి అందరూ రెడీ అవుతున్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి భోజనాలు అయిపోయి మిగిలినవన్నీ తీసుకెళ్ళిపోతున్నారన్నమాట మళ్ళీ వెనక్కి. మేమున్న దగ్గరే ఎయిర్పోర్ట్ ఉందన్నమాట, దుబాయ్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్లు మాత్రం బాగా వెళ్ళాయి. మా వాళ్ళందరూ సూర్యుడు ఉన్నప్పుడు వీడియో రాదు నీకు అన్నారు. కానీ ఫ్లైట్ మాత్రం చాలా బాగా పడింది. నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. చూసారా 2000 మంది తెలుగు వాళ్ళు ఒక్కసారిగా కలిస్తే ఎలా ఉంటుందో చాలా హ్యాపీ అనిపించింది నాకు వచ్చేసి. అందులోనూ వనభోజనాలకు వెళ్ళింది, చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు వచ్చేసి హాదీ గారు వచ్చారు. ఆల్రెడీ ఒకసారి వచ్చారన్నాను కదా, జనం బాగా ఎక్కువ ఉన్నారు అనేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మీద పడిపోతున్నారు అతని మీద. ఎవరు చెప్పినా వినట్లేదు. ఆది గారు వస్తే ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంటికి ఏ రేంజ్ లో ఉంటుందో అసలు చెప్పలేమన్నమాట. అసలు పక్క తక్కువ ఆల్రెడీ మీరు అక్కడ వెంటనే అర్థమవుతుంది మీకు. చాలా జనం అన్నమాట. ఇంక ఎవరి కాల్ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ మంచి బిజీగా ఉన్నారు ఆది గారిని చూస్తే. ఆది గారిని ఇంకా కీర్తన గారిని చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఎంతమంది ఎన్ని విధాలుగా అరిచి కొంచెం దూరంగా జరగండి, సైలెంట్ గా ఉండండి, ఆయన స్పీచ్ ఫోటోస్ తీద్దామని ఎవ్వరూ వినట్లేదు. మేము వచ్చేసి స్పీచ్ ఇచ్చారో లేదో కూడా నాకు తెలియదు. స్పీచ్ వినేంత టైం కూడా మాకు లేదు. వచ్చేసామన్నమాట. మేము వేరే ఈవెంట్ కూడా వెళ్దాము అనేసి ఓన్లీ అతను వచ్చిన ఒకటి వీడియో తీసుకుని వచ్చేసాము. స్పీచ్ అయితే ఏమి ఇచ్చారు ఏంటనే నాకు అసలు తెలియదు, వెళ్ళలేదు కదా మేము. ఇంకా ఏ వీడియోస్ లో కూడా మేము చూడలేదు, ఎవరు పెట్టలేదు కూడాను. అందుకే ఇలా చెప్తున్నాను. ఇక్కడ ఈ పాప చూడండి హైపర్ ఆది అంటే ఎలా అరుస్తుందో అసలు. ఆ పాప మాట విని హాదీ గారు హాయ్ అయితే చెప్పారు. తర్వాత ఇటు రాను కూడా పిలిచారు. వెళ్ళిందో లేదో తెలియదు. నేనైతే స్పీచ్ వినేంత వరకు లేము, వచ్చేసామంటున్నాను కదా. అందుకని అసలు ఎంతమంది ఎంత కంట్రోల్ చేసినా కూడా అలానే ఉన్నారు నిజంగా జనం. ఎవ్వరు కూడా పక్క తప్పుకోవట్లేదు. కొంచెం మనం కంట్రోల్గా ఉంటేనే కదా ఫొటోస్ వీడియోస్ వస్తాయి, మనకు కూడా వినాలి కదా. ఎవరూ వినట్లేదు. అలా కాసేపు ఉండి వచ్చేస్తాం అన్నమాట. చూడండి ఎవరి మట్టుకు వాళ్ళు తెగ దిగేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏంటి పరిస్థితి అనిపించింది నాకు. తర్వాత వచ్చేసి చూడండి ఎలా నవ్వుతూ కూర్చున్నారో సైలెంట్ గాను. ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. జనం బాధ భావించలేక మళ్ళీ వచ్చారు. అందుకనే అప్పుడు కూడా అలానే ఉన్నారు. లాస్ట్కి ఎలా అయితే ఈవెంట్ చేసుకుని వచ్చేసాం. అక్కడ ఈవెంట్ ఇంకా జరుగుతుంది, మేము మాత్రం వచ్చేసాం అన్నమాట. ఇక్కడ స్పీచ్ కావాలా వద్దని అంటున్నారు. కావాలంటే మనం సైలెంట్గా ఉండాలి కదా, ఉన్నట్లే జనం. మేమైతే వచ్చేసాం ఈవెంట్ దగ్గర నుంచి. మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నమాట. వెళ్ళేదారి మాత్రం చాలా బాగుందండి. చూడండి పార్క్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ చూడండి మన ఇంటి దగ్గర ఉండే పువ్వులు ఆకులు అన్ని కనిపించేస్తున్నాయి. ఎడారి మొక్కల్లో కూడా మన ఇండియాలో ఉండే మొక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మొక్కలు ఉండే డొంకలు అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసేదాన్ని, అవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ శేషవాణి గారు అయితే పిల్లల్ని అయితే తెగాడిచ్చేస్తున్నారు. చూడండి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు, పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు. మొత్తం పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్. మా పిల్లలు ముందు ఇక్కడికి వెళ్ళమంటే వెళ్ళలేదు, మేము వచ్చినప్పుడే వచ్చారన్నమాట. తర్వాత వచ్చి కార్ తీసుకుని మేము రూమ్కి బయలుదేరి వచ్చేస్తున్నాము. మీకు చెప్పడం మర్చిపోయాం కదా, మేము ఉమ్మల్కాయ నుంచి వచ్చాము. ఈ పార్క్ దగ్గరికి మాకు 45 minutes పట్టింది రావడానికి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అంతే టైము అలానే పడుతుంది. ఉమ్మల్కాయ నుంచి వచ్చారా అని 2-3 అయితే షాక్ అయ్యారు. ఈవెంట్ అయితే ఎక్కడి నుంచి అయినా వెళ్ళాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు వచ్చేసి మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇదేనండి కార్తీక మాస వన సమరాధన వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.